నమస్కారం. ఇవాల్కి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈ రోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ మిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ, అదే పూరీ జగన్నాథుని గుండె రహస్యం. ఒకవైపేమో వేల ఏళ్ల నాటి పవిత్రమైన ఆధ్యాత్మిక నమ్మకాలు, మరోవైపు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న పుకార్లు. అసలు ఈ రెండింటిలో నిజమెంత, వాస్తవాలేంటి? పక్కా ఆధారాలతో ఇవాళ మనం ఈ రహస్యాన్ని డీకోడ్ చేద్దాం. అసలు అందరి మదిలోనూ మెదులుతున్న ఆ అతిపెద్ద ప్రశ్న ఇదే: జగన్నాథ స్వామి గుండె ఇప్పటికీ కొట్టుకుంటుందా? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ. ఒక చెక్క విగ్రహం లోపల నిజంగానే ప్రాణంతో ఉన్న గుండె ఉందా? ప్రతిసారి పాత విగ్రహాలను మార్చినప్పుడు కొత్త వాటిలోకి పంపే ఆ వస్తువు నిజంగానే సాక్షాత్తు శ్రీకృష్ణుని హృదయమా? ఖచ్చితంగా ఈ ప్రశ్నలు మీకు వచ్చుంటాయి. సో ఇవాళ మనం దీని వెనుక ఉన్న అసలు కథేంతో తేల్చేద్దాం. 1వ విభాగం, జగన్నాథుని గుండె. ఇది నిజమా లేక పురాణమా? పదండి ఈ టాపిక్ లోకి డైవ్ చేద్దాం. సోషల్ మీడియా వాడకం పెరిగాక దీని గురించి మీరు ఎన్నో కథనాలు వినే ఉంటారు. ఒక ప్రత్యేకమైన ఆచారంలో ఎవరికీ కనిపించని ఒక రహస్య వస్తువును చాలా పకడ్బందీగా పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి మారుస్తారు అని చెప్తారు. ఇదే ఆ కొట్టుకునే గుండె అని ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతూ ఉంటుంది కదా. అయితే ఈ రూమర్స్ ని కాస్త పక్కన పెట్టి అసలు ఈ ప్రక్రియ వెనుక ఉన్న నిజమైన సాంప్రదాయమేంటో మనం ముందుగా తెలుసుకోవాలి. 2వ విభాగం, అసలైన సాంప్రదాయమైన నవకలేబర మహాక్రతువు. ఈ మిస్టరీని ఛేదించాలంటే ముందుగా మనం నవకేలేబర అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి. నవకేలేబర ఆ పేర్లోనే ఉంది కదా, కొత్త శరీరం అని అర్థం. అంటే పాత చెక్క విగ్రహాల స్థానంలో ప్రత్యేకమైన చెట్లతో తయారు చేసిన కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించడం అన్నమాట. ఇది జస్ట్ ఒక బొమ్మను మార్చడం కాదండోయ్, పాత దేహాన్ని వదిలి కొత్త దేహంలోకి ప్రవేశించే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం. ఇక్కడ మీరు గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ క్రతువు ప్రతి ఏటా జరగదు. ఏకంగా 12 నుంచి 19 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ అద్భుతం జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక ప్రత్యేకమైన గ్రహాల అమరిక కుదిరినప్పుడు మాత్రమే ఈ నవకలేబర మహాక్రతువును నిర్వహిస్తారు. అంటే ఇది ఎంత అరుదుగా జరిగే, ఎంత పవిత్రమైన ఘట్టమో మనమందరం చేసుకోవచ్చు. 3వ విభాగం, బ్రహ్మ పదార్థం యొక్క రహస్యం. అసలైన మిస్టరీ అంతా ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు మనం ఈ మొత్తం విశ్లేషణకే సెంటర్ పాయింట్ అయిన బ్రహ్మ పదార్థం దగ్గరకొచ్చాం. పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి మార్చే ఆ పవిత్రమైన రహస్యమైన దైవిక శక్తే ఈ బ్రహ్మ పదార్థం. సంప్రదాయాల ప్రకారం ఆ ఆలయంలో అన్నిటికంటే అత్యంత పవిత్రమైన మూలకం ఇదే. ఆ విగ్రహాలకు నిజంగా ప్రాణం పోసేది, ఆ చైతన్యాన్ని నిలబెట్టేది ఈ దైవిక శక్తియే అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఇక్కడొక గూస్ బంప్స్ తెప్పించే విషయం ఉంది. ఈ మార్పిడి ప్రక్రియ ఎలా జరుగుతుందో వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇది సరిగ్గా అర్ధరాత్రి పూట జరుగుతుంది. ఈ మార్పిడి చేసే పూజారుల కళ్లకు గంటలు కట్టేస్తారు. అంతేకాదు, ఆ సమయంలో పూరీ నగరంలోని లైట్లన్నీ ఆర్పేస్తారు. ఒక్కసారి ఊహించుకోండి, కటిక చీకట్లో జరిగే ఈ అత్యంత గోప్యమైన ఆచారం వల్లే ఆ బ్రహ్మ పదార్థం అనేది కొట్టుకునే గుండె అనే పుకార్లకు ప్రజల్లో ఇంతలా రెక్కలొచ్చాయి. 4వ విభాగం, నమ్మకాలు మరియు శాస్త్రీయ వాస్తవాలు. ఇక్కడే మనం ఒక నిష్పక్షపాత విశ్లేషణ చేయాలి. ఇప్పుడు మనం కాస్త ప్రాక్టికల్గా రెండు వైపులా ఆలోచిద్దాం. ఒకవైపు మనకు పవిత్రమైన సంప్రదాయం కనిపిస్తుంది, అంటే ఆ బ్రహ్మ పదార్థం అనేది భగవంతుని దైవిక శక్తికి ప్రతీకాని. కాని మరోవైపు నిర్ధారించబడిన వాస్తవాలు ఏంటంటే, ఆ విగ్రహం లోపల నిజంగానే భౌతికంగా ఒక మనిషి గుండె ఉందని, అది లబ్ డబ్ అని కొట్టుకుంటోందని చెప్పడానికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు. దానికి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. సో ఇక్కడ నమ్మకాన్ని గౌరవిస్తూనే వాస్తవాన్ని అంగీకరించటం చాలా ముఖ్యం. చరిత్రకారులు, రీసెర్చర్స్ కూడా ఈ సంప్రదాయాన్ని ఎంతో గౌరవిస్తారు. కానీ అదే సమయంలో సంచలనాత్మక వాదనలను పక్కన పెడితే ఈ బ్రహ్మ పదార్థం యొక్క అసలు రూపమేమిటి అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని ఒక మిస్టరీ మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు. ఇది ఆ ఆలయానికే పరిమితమైన ఒక కట్టుదిట్టమైన సీక్రెట్. ఆ రహస్యాన్ని అలాగే గౌరవించటమే సరైన పద్ధతి. 5వ విభాగం, చరిత్ర మరియు పురాణ నేపథ్యం. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఈ కాలక్రమాన్ని గమనిస్తే ఇదంతా ఎలా స్టార్ట్ అయిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చరిత్ర మరియు పురాణాల ప్రకారం
ఇంద్రద్యుమ్న మహారాజు కాలంలో ఈ అద్భుతమైన సంప్రదాయాలకు బీజం పడింది. ఆ తర్వాత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే జగన్నాథునిగా అవతరించడం, ఈ ఆలయ కట్టుబాట్లన్నీ ఏర్పడటం జరిగింది. ఈ వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్రే ఆ ఆలయ సంస్కృతికి ఇంతటి ప్రాధాన్యతను తీసుకొచ్చింది. 6వ విభాగం ఆత్మ శాశ్వతం, గీతా సందేశం. ఈ మొత్తం ప్రక్రియ వెనక ఉన్న అసలైన ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీత 2వ అధ్యాయంలోని వాసాంసి జీర్ణాని యథా విహాయ అనే ఈ శ్లోకం మనకు ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతుంది. ఇది ఎంత సింపుల్గా ఉంటుందంటే, చిరిగిపోయిన పాత బట్టలను తీసేసి మనం కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో, ఆత్మ కూడా జీర్ణమైన పాత శరీరాన్ని విదిలిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఈ నవకలేబర ఆచారం కూడా అచ్చం ఇదే సత్యాన్ని మనకు కళ్లకు కట్టినట్లు ప్రాక్టికల్గా చూపిస్తుంది. ఇక్కడున్న ఈ అద్భుతమైన పోలికను ఒకసారి గమనించండి. పాత చెక్క విగ్రహాలను మార్చడమనేది కాలక్రమేణా నశించిపోయే మన భౌతిక శరీరానికి ప్రతీక. కాని ఆ కొత్త విగ్రహంలోకి బ్రహ్మ పదార్థాన్ని మార్చడమనేది ఎప్పటికీ నాశనం లేని శాశ్వతమైన ఆత్మకు ప్రతీక. మనిషి శరీరం మారుతుందేమో కాని ఆత్మ ఎప్పుడూ శాశ్వతమే. దట్స్ ద పాయింట్ హియర్. ఇదే ఈ ఆచారం వెనుక ఉన్న అసలైన తత్వం. సో ఈ బ్రహ్మ పదార్థం విశ్లేషణ నుంచి మనం తెలుసుకోవాల్సిన అత్యంత విలువైన పాఠాలు ఇవే. మార్పు అనేది జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అనవసరంగా అద్భుతాలు, మహిమల వెంట పడటం కంటే ఆధ్యాత్మికతలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించడం చాలా ముఖ్యం. మనకున్న నమ్మకం మనలో వినయాన్ని పెంచాలి తప్ప గుడ్డి మూఢనమ్మకాలను కాదు. అన్నిటికీ మించి నిజమేంటో తెలుసుకునే జ్ఞానాన్ని వెతుకుతూనే మన సంప్రదాయాలను మనం మనసారా గౌరవించాలి. ఫైనల్గా మనం ముగింపుకొచ్చేశాం. జగన్నాథుని విగ్రహంలో గుండె కొట్టుకుంటుందా లేదా అనేదానికి ఏ శాస్త్రీయ ఆధారాలు లేవు. కాని ఒక సత్యం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అదే శరీరం నశ్వరమైనది, ఆత్మ శాశ్వతమైనది అని. మరి ఇప్పుడు మిగిలే అసలు ప్రశ్న ఏమిటంటే, ఎలాంటి ఆధారాలు లేని సంచలనాత్మక ఇంటర్నెట్ పుకారుల వెంట మనం పరుగెడతామా, లేక ఆత్మ శాశ్వతం అనే ఈ అత్యంత పవిత్రమైన లోతైన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామా? మీరే ఆలోచించండి. ఈ ఆసక్తికరమైన విశ్లేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.